3/4 days. టోటల్ 15 3/4 days. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఆఫీసరు 2018 క్వశ్చన్ ఇది. ఆల్టర్నేట్ డేస్ మీద ప్రాబ్లము. ది ఎఫిషియన్సీ ఆఫ్ బి ఈస్ 2 times more than the efficiency of A. Efficiency of B is 2 times more. 2 times more ఉంది. A efficiency కంటే B efficiency 2 times more ఉంది. నెక్స్ట్, both started working alternately starting with B and completes the work in total 37 days. ఇద్దరు వర్క్ స్టార్ట్ చేశారు. అయితే స్టార్ట్ విత్ బీతో వర్క్ స్టార్ట్ చేశారు. అంటే ఫస్ట్ డే బి వర్క్ చేస్తే సెకండ్ డే ఏ, నెక్స్ట్ థర్డ్ డే బి, ఫోర్త్ డే ఏ. అలా వీళ్ళిద్దరు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేసి ఒక వర్క్ని 37 డేస్లో ఫినిష్ చేశారు. బిఏలు ఇద్దరు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేసి ఒక వర్క్ని 37 డేస్లో ఫినిష్ చేశారు. ఇఫ్ సి అలోన్ కంప్లీట్స్ ద సేమ్ వర్క్ ఇన్ 50 days. సి అలోన్ అయితే సేమ్ వర్క్ని 50 డేస్లో ఫినిష్ చేస్తాడు. దెన్ ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ సి టుగెదర్ విల్ కంప్లీట్ ద వర్క్. సేమ్ వర్క్ని ఏ అండ్ సిలు అయితే సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు. ఇది క్వశ్చన్. ఇంకోసారి క్వశ్చన్ చూద్దాం. ఒక వర్క్ ఉంది. ఈ వర్క్ని సి అలోన్ అయితే 50 డేస్లో ఫినిష్ చేస్తాడు. 50 డేస్లో ఫినిష్ చేస్తాడు. సేమ్ వర్క్ని ఏ అండ్ సి టుగెదర్ అయితే సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు. ఏ అలోన్ అయితే 50 డేస్, ఏ అండ్ సి టుగెదర్ అయితే 50 డేస్ కంటే లెస్ డేస్లో ఫినిష్ చేస్తారు. అంటే ఆప్షన్లో 50 డేస్ కంటే లెస్ ఉండేది ఆన్సర్ అవుతుంది. సో అన్నీ 50 డేస్ కంటే లెస్సే ఉంటాయి. నెక్స్ట్, ఈ వర్క్ని బిఏలు ఇద్దరు ఏం చేశారంటే ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేసి ఈ వర్క్ని 37 డేస్లో ఫినిష్ చేశారు. అయితే వాళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఈక్వల్ లేదు. వాళ్ళిద్దరు ఎఫిషియన్సీ బి ఎఫిషియన్సీ ఎలా ఉందంటే 2 more ఉంది ఏ కంటే. అంటే ఏ ఎఫిషియన్సీ 1 అయితే బి ఎఫిషియన్సీ 2 more అంటే 3 ఉంటుంది. అంటే ఏ పర్ డేకి 1 లడ్డు తయారు చేస్తే బి పర్ డేకి 3 లడ్డు చేస్తాడు. అలా డిఫరెన్స్ ఎఫిషియన్సీ ఉన్న వీళ్ళిద్దరు కలిసి ఒక వర్క్ని 37 డేస్లో ఫినిష్ చేశారు. ఆల్టర్నేట్గా పనిచేస్తూ స్టార్ట్ విత్ బితో. అంటే ఫస్ట్ ఏం చేస్తాడంటే ఫస్ట్ డే బి వెళ్తాడు, 3 లడ్డు తయారు చేసేస్తాడు. సెకండ్ డే మళ్ళీ ఏ వెళ్తాడు, 1 లడ్డు తయారు చేసేస్తాడు. థర్డ్ డే మళ్ళీ బి వెళ్తాడు, 3 లడ్డు తయారు చేస్తాడు. నెక్స్ట్ ఫోర్త్ డే ఏ వెళ్తాడు, 1 లడ్డు తయారు చేసేస్తాడు. అలా వీళ్ళిద్దరు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేసి టోటల్ ఈ వర్క్ని 37 డేస్కి ఫినిష్ చేశారు. 37 డేస్కి ఈ వర్క్ ఫినిష్ చేశారు. సేమ్ ఇదే వర్క్నైతే సి అలోన్ అయితే 50 డేస్లో ఫినిష్ చేస్తాడు. సేమ్ ఇదే వర్క్ని ఏ అండ్ సి టుగెదర్ ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు. ఇది క్వశ్చన్. ఏ అండ్ సిలు ఇద్దరు ఈ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారంటే ఏసీలు ఇద్దరు ఎఫిషియన్సీ ఎంతనో కనుక్కుంటే కనుక మనకు ఆన్సర్ కనుక్కోవచ్చు. ఇప్పుడు 37 డేస్ బిఎల్ ఇద్దరు కలిసి వర్క్ ఫినిష్ చేశారు కదా. ఈ 37 డేస్లో ఏ ఎన్ని డేస్ వర్క్ చేసి ఉంటాడు, బి ఎన్ని డేస్ వర్క్ చేసి ఉంటాడు. స్టార్ట్ విత్ బి కాబట్టి ఇక్కడ ఆ నెంబర్ ఉంది. ఏ ఎన్ని డేస్ వర్క్ చేసి ఉంటాడంటే 18 డేస్ వర్క్ చేసి ఉంటాడు. బి ఎన్ని డేస్ వర్క్ చేసి ఉంటాడంటే 19 డేస్ వర్క్ చేసి ఉంటాడు. స్టార్ట్ విత్ బి కాబట్టి 18, 19 టోటల్ 37 డేస్. అంటే ఏ 18 డేస్ వర్క్ చేశాడు, బి 19 డేస్ వర్క్ చేశారు. ఇద్దరు కలిసి 37 డేస్ వర్క్ చేసి వర్క్ ఫినిష్ చేశారు. స్టార్ట్ విత్ బి. అయితే ఏ పర్ డేకి 1 లడ్డు తయారు చేస్తాడు. అంటే టోటల్ 18 డేస్కి 18 లడ్డు తయారు చేసి ఉంటాడు ఏ. బి పర్ డేకి 3 లడ్డు వేస్తాడు. అలా 19 డేస్ వర్క్ చేశాడు. అంటే 19 డేస్కి 57 లడ్లు. అంటే టోటలు 75 లడ్లు ఉంది. టోటల్ వర్క్ ఇది 75 లడ్లు ఉంది. ఈ 75 లడ్లను ఏసీలు ఇద్దరు కలిస్తే ఎన్ని డేస్లో తయారు చేస్తారు.
ఏ అయితే పర్ డేకి 1 లడ్డు తయారు చేస్తాడు. సి పర్ డేకి ఎన్ని లడ్డు తయారు చేస్తాడో కనుక్కుంటే, వీళ్ళిద్దరు కలిసి పర్ డేకి ఎన్ని లడ్డు తయారు చేస్తారో కనుక్కుంటే టోటల్ 75 లడ్డు తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో కనుక్కోవచ్చు. ఇది క్వశ్చన్. సరే, ఆన్సర్ చేద్దాం. ఇక్కడ ఏ ఎఫిషియన్సీ కంటే బి ఎఫిషియన్సీ 2 మోర్ ఉంది. అంటే ఏ ఎఫిషియన్సీ 1 అయితే బి ఎఫిషియన్సీ 3. ఇది వీళ్ళ ఎఫిషియన్సీ. వీళ్ళిద్దరు కలిసి ఒక వర్క్ని 37 డేస్లో ఫినిష్ చేశారు, ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేసి. ఈ 37 డేస్లో ఏ ఎన్ని డేస్ వర్క్ చేశాడంటే ఏ 18 డేస్ వర్క్ చేశాడు, బి 19 డేస్ వర్క్ చేశాడు. టోటల్ వర్క్ కనుక్కుందాం. టోటల్ వర్క్ ఏ 18 డేస్కి 18 లడ్డు తయారు చేస్తాడు, బి 19 డేస్కి, బి 1 డేకి 3 లడ్లు, 19 డేస్కి 57 లడ్లు. అంటే టోటలు 95 లడ్లు, 6 75 లడ్లు, టోటల్ 75 లడ్లు. టోటల్ వరకు 75 లడ్లు. ఈ టోటల్ 75 లడ్లను తయారు చేయడానికి సి 50 డేస్ టైం తీసుకున్నాడు. సి 50 డేస్లో 75 లడ్లు తయారు చేశాడు. మన క్వశ్చన్లు ఇచ్చాడు. సి అలోన్ టోటల్ వర్క్ని 50 డేస్లో ఫినిష్ చేస్తాడన్నాడు. టోటల్ వర్క్ ఎంత ఉంది అంటే 75 లడ్లు. అంటే 75 లడ్లు తయారు చేయడానికి సి 50 డేస్ టైం తీసుకున్నాడు. అంటే 1 డేకి సి ఎన్ని లడ్లు తయారు చేసి ఉంటాడు? 5 1 5 10 5 1 5 5 అంటే 1.5 లడ్లు. అంటే సి పర్ డేకి 1.5 లడ్డు తయారు చేస్తాడు. ఏ పర్ డేకి 1 లడ్డు తయారు చేస్తాడు. వాళ్ళిద్దరు కలిస్తే 1 డేకి ఎన్ని లడ్డు తయారు చేస్తారంటే 2.5 లడ్డు తయారు చేస్తారు. ఇప్పుడు ఏ అండ్ సి టుగెదర్, ఏసీలు ఇద్దరు కలిస్తే టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారని అడిగాడు. టోటల్ వర్క్ ఎంత అంటే 75 లడ్లు. ఈ 75 లడ్లని ఏసీలు ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు. ఏసీలు ఇద్దరు కలిస్తే పర్ డేకు 2.5 లడ్లు తయారు చేస్తారు. టోటల్ 75 లడ్డు తయారు చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటారు. పాయింట్ తీసేస్తే పైన ఒక 0 రాసుకోవచ్చు. 25 1 25 3 అంటే 30 డేస్. ఆన్సర్ 30 డేస్. సార్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ కామా బి అండ్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 11 days, 20 days and 55 days respectively, working alone. How soon can the work be done if A assisted by B and C on alternate days? క్వశ్చన్ ఏంటంటే ఏ ఒక వర్క్ని 11 డేస్లో ఫినిష్ చేస్తాడు. సేమ్ వర్క్ని బి అయితే 20 డేస్లో ఫినిష్ చేస్తాడు. సేమ్ అదే వర్క్నే సి అయితే 55 డేస్లో వర్క్ చేస్తారు. అయితే ఈ వర్క్ ఆల్టర్నేట్ డేస్లో వేశారు. ఎలా వేశాడంటే ఏ బీసీల హెల్ప్ తీసుకొని ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేసి వర్క్ ఫినిష్ చేశాడు. అంటే ఫస్ట్ డే ఏం చేస్తాడంటే ఏ బి హెల్ప్ తీసుకుంటాడు. నెక్స్ట్ సెకండ్ డే మళ్ళీ ఏం చేస్తాడంటే బిని కాకుండా సి హెల్ప్ తీసుకుంటాడు. అలా ఆల్టర్నేట్ డేస్ అంటే ఫస్ట్ డే ఏబీలు ఇద్దరు వెళ్ళి వర్క్ చేసేస్తారు. సెకండ్ డే మళ్ళీ ఏసీలు ఇద్దరు కలిసి వెళ్ళి వర్క్ చేసేస్తారు. థర్డ్ డే మళ్ళీ ఏబీలు ఇద్దరు వెళ్తారు. ఫోర్త్ డే మళ్ళీ ఏసీలు ఇద్దరు, మళ్ళీ ఫిఫ్త్ డే ఏబీలు, సిక్స్త్ డే మళ్ళీ ఏసీలు. అలా ఏబీ ఏసీ, ఏబీలు ఏసీలు, అలా ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే ఆ వర్క్ ఎన్ని డేస్కి ఫినిష్ అవుతుంది. ఇది క్వశ్చన్. ఏ ఒక వర్క్ని 11 డేస్లో ఫినిష్ చేస్తాడు. బి సేమ్ వర్క్ని 20 డేస్లో ఫినిష్ చేస్తాడు. సి సేమ్ వర్క్ని 55 డేస్లో వర్క్ ఫినిష్ చేస్తారు. ఎల్సిఎం తీసుకుందాం. ఈ 11 20 55లో బిగ్గర్ 2 నెంబర్స్ 20 55. ఈ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 5 5 1 5 1 11 × 2 22 అంటే 220. ఈ 220 అనేది 11th కట్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం 220. అంటే టోటల్ వరకు 220 లడ్లు తయారు చేయాలి. ఈ 220ని 11th డివైడ్ చేస్తే 20, ఈ 220ని 20th డివైడ్ చేస్తే 11, ఈ 220ని 55th డివైడ్ చేస్తే 4. అంటే ఏ పర్ డేకి 20 లడ్లు వేస్తాడు, బి పర్ డేకి 11 లడ్లు వేస్తాడు,
సి పర్ డేకి 4 లడ్లు వేస్తారు. ఇది వీళ్ళ ఎఫిషియన్సీ. డిఫరెంట్గా ఉంది వాళ్ళ ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ డే ఏ బి హెల్ప్ తీసుకొని వర్క్ చేస్తాడు ఫస్ట్ డే. నెక్స్ట్ సెకండ్ డే మళ్ళీ ఏం చేస్తాడంటే బి తీసుకెళ్ళాడు, సిని తీసుకెళ్తాడు సెకండ్ డే. మళ్ళీ థర్డ్ డే ఏబీలు, మళ్ళీ ఫోర్త్ డే ఏసీలు. ఇలా ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే ఆ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుంది. ఏబీలు ఇద్దరు కలిసి 1 డే వర్క్ చేసేస్తారు. 1 డేకి ఏబీలు ఇద్దరు కలిస్తే ఎన్ని లడ్లు తయారు చేస్తారు? ఏ పర్ డేకు 20, బి పర్ డేకు 11. వాళ్ళిద్దరు కలిస్తే 1 డేకి ఎన్ని లడ్లు తయారు చేస్తారంటే 35 లడ్లు తయారు చేస్తారు. 35 లడ్లు తయారు చేసి ఇంటికి వచ్చేసారు. నెక్స్ట్ డే మళ్ళీ ఏసీలు వెళ్ళారు. ఏ పర్ డేకు 20 లడ్లు తయారు చేస్తాడు, సి పర్ డేకు 4 లడ్లు తయారు చేస్తారు. అంటే నెక్స్ట్ డే టోటలు 24 లడ్లు తయారు చేస్తారు. ఇంకా తర్వాత 2 డేస్కి ఒకసారి వర్క్ రిపీట్ అవుతుంది. కాబట్టి 2 డేస్ తర్వాత అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎన్ని లడ్లు తయారయ్యాయంటే 59 లడ్లు తయారయ్యాయి. ఏబీలు 31 లడ్లు, ఏబీ 31 లడ్లు. టోటల్ 2 డేస్కి ఎన్ని లడ్లు తయారయ్యాయంటే 55 లడ్లు తయారయ్యాయి. ఇంకా 55 టేబుల్లో 220 ఎక్కడ వస్తుందంటే 4 దగ్గర వస్తుంది. 4 to 8, 425, 220. అంటే టోటల్ 220 లడ్లు తయారు చేయడానికి 8 డేస్ పడుతుంది. ఆన్సర్ 8 డేస్. నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. ఏ, బి అండ్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 20, 30, 60 days respectively. In how many days can A do the work if he assisted by B and C on every third day? ఏ ఏం చేస్తున్నాడంటే ఎవ్రీ థర్డ్ డే బీసీల హెల్ప్ తీసుకొని వర్క్ చేస్తే ఆ వర్క్ ఎన్ని డేస్కి ఫినిష్ అవుతుంది. అంటే ఫస్ట్ డే ఏ వర్క్ చేస్తాడు, సెకండ్ డే కూడా మళ్ళీ ఏనే వర్క్ చేస్తాడు. ఎవ్రీ థర్డ్ డే ఏం చేస్తాడంటే బీసీల హెల్ప్ తీసుకుంటే ఆ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు. అంటే ఫస్ట్ డే ఏ వెళ్తాడు, సెకండ్ డే కూడా ఏ వెళ్తాడు, థర్డ్ డే ఏబీసీలు ముగ్గురు కలిసి వెళ్తారు. నెక్స్ట్ ఫోర్త్ డే ఏ, ఫిఫ్త్ డే ఏ, సిక్స్త్ డే ఏబీసీలు. అలా వర్క్ రిపీట్ అవుతుంది. అలా వర్క్ చేస్తే ఆ వర్క్ ఎన్ని డేస్కి ఫినిష్ అవుతుంది. ఇది క్వశ్చన్. ఏ 20 డేస్లో వర్క్ ఫినిష్ చేస్తాడు. ఇది ఏ కెపాసిటీ. బి 30 డేస్కి వర్క్ ఫినిష్ చేస్తాడు. ఇది బి కెపాసిటీ. సి 60 డేస్ వర్క్ చేస్తాడు. 20, 30 మల్టిపుల్ 60 కాబట్టి ఈ 3 నెంబర్స్ ఎల్సిఎం ఎంత అంటే 60. టోటల్ వర్క్ 60 లడ్లు ఉంది. ఈ 60ని 20తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. ఈ 60ని 30తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. ఈ 60ని 60తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. అంటే ఏ పర్ డేకి 3 లడ్లు తయారు చేస్తాడు. అంటే ఏ టోటల్ వరకు 60 లడ్లు తయారు చేయడానికి 20 డేస్ టైం తీసుకుంటాడు. అంటే 1 డేకి 3 లడ్లు తయారు చేస్తాడు. బి టోటల్ 60 లడ్లు తయారు చేయడానికి 30 డేస్ టైం తీసుకుంటాడు. అంటే 1 డేకి 2 లడ్లు తయారు చేస్తాడు. సి టోటల్ 60 లడ్లు తయారు చేయడానికి 60 డేస్ టైం తీసుకుంటాడు. అంటే సి 1 డేకి 1 లడ్డు తయారు చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ డే ఏ వెళ్తాడు. ఇది వీళ్ళ ఎఫిషియన్సీ. ఈ వర్క్ ఎలా చేస్తున్నారంటే ఈ టోటల్ 60 లడ్లు తయారు చేయడానికి ఎలా తయారు చేస్తారంటే ఫస్ట్ డే ఏ వెళ్తాడు, సెకండ్ డే మళ్ళీ ఏనే వెళ్తాడు, థర్డ్ డే ఏ ఏం చేస్తారంటే బీసీలను ఇద్దరిని తీసుకొని వెళ్తాడు. మళ్ళీ ఫోర్త్ డే ఏ, ఫిఫ్త్ డే ఏ, సిక్స్త్ డే ఏబీసీలు. ఇలా ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తారు. ఏ ఫస్ట్ డే వెళ్ళి 3 లడ్డు తయారు చేసేస్తాడు. ఏ ఎఫిషియన్సీ 3 కాబట్టి. సెకండ్ డే మళ్ళీ ఏ వెళ్ళి మళ్ళీ 3 లడ్డు తయారు చేసేస్తాడు. థర్డ్ డే ముగ్గురు వెళ్తే థర్డ్ డే ఏ 3, B2, C1. అంటే వాళ్ళు ముగ్గురు కలిసి 6 లడ్డు తయారు చేస్తారు. ఇంకా ఎవ్రీ 3 డేస్కి ఒకసారి ఇది రిపీట్ అవుతుంది. కాబట్టి 3 డేస్కి టోటల్ వర్క్ ఎంత కంప్లీట్ అవుతుందంటే 12. అంటే 3 డేస్కి టోటల్ 60 లడ్లు తయారవుతాయి. ఇంకా 12th టేబుల్లో 60 ఎక్కడ వస్తుందంటే 5 దగ్గర వస్తుంది. 12 5 60, 5 3 15. అంటే 15 డేస్కి
టోటల్ వర్క్ ఫినిష్ అవుతుంది. ఇలా వర్క్ చేస్తే అంటే ఏ ఫస్ట్ డే, బి ఏ ఫస్ట్ డే, సెకండ్ డే కూడా ఏనే, థర్డ్ డే ఏబీసీలు ముగ్గురు కలిసి అలా వర్క్ చేస్తే ఈ టోటల్ వర్క్ 15 డేస్కి ఫినిష్ అవుతుంది. ఇది ఆల్టర్నేట్ డేస్ మోడల్. ఇది నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ ఇంకొక పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.